కాకినాడ రూరల్లో 7 విలీన గ్రామాలకు తక్షణమే ఎన్నికలు జరిపించాలని, ఉప్పాడ సముద్ర జలాల కాలుష్యంపై, మత్స్యకార సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమ బాట చేపడతామని ఆప్ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ హెచ్చరించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఆప్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నుండి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు నీరుగట్టు నగేష్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆప్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరదరాజు సాంచి, కాకినాడ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు నరాల శివ. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్. ఈరోజు తిరుపతి నుంచి నగేష్ గారు మా జిల్లాకి రావడం జరిగింది. మా అందరం కలిసి, మా జిల్లా టీము, స్టేట్ టీము కలిసి ఈయన్ని గౌరవంగా సత్కరించుకోవడం కూడా జరిగింది. ఈరోజు ఆయన రావడం మాకు చాలా ఆనందదాయకం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, మా స్టేట్ కమిటీ ఏదైతే ఉందో, మా స్టేట్ కమిటీ వాళ్ళందరూ కూడా గవర్నర్ నజీర్ గారిని అనేక సమస్యల మీద కలిశారు. అలా ముఖ్యంగా మన కాకినాడలో ఉన్న సమస్యలు ఏంటంటే, ఉప్పాడ మత్స్యకారుల సమస్య మీద, విలీన గ్రామాల సమస్య మీద కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఆ నజీర్ గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను పరిష్కరించే వేదికగా మేము చూస్తామని కూడా ఆయన తెలియజేశారని చెప్పి మా స్టేట్ టీం వారు మాకు తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే, మన యొక్క కాకినాడ జిల్లాలో ఉన్న కావలసిన విలీన గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో, ఆ విలీన గ్రామాలని వెంటనే తక్షణం, అంటే ఎలక్షన్ కోడ్ అమలవుతుంది. వచ్చే రానున్న రోజుల్లో ఫిబ్రవరి, మార్చిల్లో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ బాడీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా వరదరాజు సాంచి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడినండి. ఈ మధ్యకాలంలో మన స్టేట్ గవర్నర్ అయిన నజీర్ గారిని, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారిని కలవటం జరిగింది. ఈ సందర్భంగా అపరిష్కృతమైన సమస్యలు పరిష్కరింపబడిన వాటి మీద మేము గళవెత్తడం జరిగింది. దాని మీద మెమరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మన ఉప్పాడు యొక్క పొల్యూషన్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. దాని మీద సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగింది. అట్లాగే నాగార్జున ఫెర్టిలైజర్స్ మూసేసి మన యూరియా కొరత గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే 17 కాలేజీలు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజీలు, వాటి మీద కూడా మనం మెమరాండం ఇవ్వటం జరిగింది. అలాగే విలీన గ్రామాల గురించి కూడా మనం చెప్పడం జరిగింది. ఇలాగా పలు రకాల సమస్యలన్నీ కూడా మేము ప్రస్తావించడం గవర్నర్ గారితో జరగడం జరిగింది. ఈ సందర్భంలోనే గవర్నర్ గారికి మనం మెమరాండం ఇచ్చిన తర్వాతే మన పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం రావడం జరిగింది. దాంట్లో ఆయన పాజిటివ్గా స్పందించడం జరిగింది. ఆయన 30 రోజుల్లో ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి, అంటే 33 నెలల్లో పరిష్కరించడానికి సమయం అడగడం జరిగింది. కానీ ఈ కాలుష్యం అంతా కూడా ఫ్యాక్టరీల నుంచి వస్తుందండి. కాబట్టి ఈ కాలుష్యరహితం చేయాలి. నమస్కారం మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సమస్యల మీద రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. ఇటీవల కాలంలో కన్నయ్య నాయుడు అనే ఒక కమిటీ వేసి డ్యాముల యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి వేశారు. గేట్లు పులిచింతల గేటు కానీ, అన్నమయ్య గేటు కానీ, లేదా మన శ్రీశైలం గేటు కానీ, ఇటీవల కాలంలో విజయవాడ కనకదుర్గ గేటు కానీ, ఇలా అనేక గేట్లు, శ్రీశైలం దాకా తుంగభద్ర గేటు కానీ అనేక గేట్లు కొట్టుకుపోయాయి. వాటి యొక్క మెయింటెనెన్స్ లేక, ఈ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదని చెప్పి వాటి మీద కట్టబోయే ప్రాజెక్టుల కన్నా కూడా కట్టినే ఉన్న వాటిని మెయింటెనెన్స్ కూడా సరి చేయలేకపోవడం అనేది ప్రభుత్వం యొక్క చేతకాంతనాన్ని మేము గవర్నర్ ద్వారా మేము దృష్టికి తీసుకొచ్చి దీని యొక్క ప్రయారిటీ ఇచ్చి మీరు దీన్ని మెయింటెనెన్స్ వర్క్ చేసి రాష్ట్ర ప్రజలకి సుభిక్షంగా కొన్ని తరాలకి, మన ముందు తరాలకి మనకి ప్రాజెక్టులను అందించాలని మనం చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కాకినాడ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో అనేక విలీన గ్రామాలు ఉన్నాయి. 16వ ఫైనాన్స్ కమిషన్ అరవింద్ పనార్గాయ దగ్గర నుంచి ఫండ్స్ రాక దిక్కులోని గ్రామాలుగా ఉన్నాయి. కాబట్టి ఇది అర్జెంటుగా మీరు చర్య తీసుకుని స్టే వేకేట్ చేయమని చెప్పి మన నీలం సాహ్ని గారికి కూడా మేము చెప్పడం జరిగింది. నీలం సాహ్ని గారు మేము ప్రత్యేకంగా కలిసింది ఏంటంటే, కారణం విలీన గ్రామ సమస్యల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. వారికి ఏ విధమైన ఒక నిర్ణయాధికారం లేకుండా ఉండక అక్కడ పరిపాలన జరగక స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో జరగడం వల్ల పూర్తి